నమస్కారం అందరికీ. ఈరోజు మనం చాలా కామన్ అయిన చాలా మంది పట్టించుకుని ఒక సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే స్ట్రెస్ ఫ్రాక్చర్. మన ఎముక ఒక్క రోజులో విరగదు. ముందు చిన్న చిన్న వార్నింగ్స్ ఇస్తుంది. బాస్ కొంచెం ఆపు, మేడం నాకు కూడా రెస్ట్ కావాలి, ఒలింపిక్స్ కు వెళ్తున్నట్టు ఎందుకు పరిగెడుతున్నావు. కానీ మనం వినం. అలా చిన్న చిన్న డ్యామేజ్లు కలిసిపోయి ఎముకలో ఒక చిన్న పగులు వస్తుంది. దానినే స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటాం. స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటే ఎముకలపై మళ్ళీ ఒత్తిడి పడటం వల్ల వచ్చే చిన్న పగులు. పెద్ద ప్రమాదం వల్ల కాదు, కానీ ఎక్కువగా పరిగెత్తడం, అతిగా జిమ్ చేయడం, ఎక్కువ డ్యాన్స్, స్పోర్ట్స్ ప్రాక్టీస్ లేదా ఎక్కువసేపు నడవడం వల్ల వస్తుంది. ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్ ఎక్కువగా గురయ్యే వారెవరు అని చూస్తే గనక రన్నర్స్, జిమ్ లవర్స్, అథ్లెట్స్, డాన్సర్స్, ఆర్మీ ట్రైనింగ్ వాళ్ళు. ముఖ్యంగా ఏళ్ల తర్వాత ఒక్కసారిగా రేపటి నుంచి ఫిట్నెస్ స్టార్ట్ అన్న వాళ్ళు చాలా కామన్. రోజంతా నిలబడి పనిచేసే వారికి కూడా రావచ్చు. అయితే మొదట్లో నొప్పి చాలా చిన్నగా ఉంటుంది. అప్పుడు మనం ఇలా అనుకుంటాం, షూ వల్ల అయి ఉంటుంది, మజిల్ పుల్ అయి ఉంటుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ మెల్లిమెల్లిగా నడిచేటప్పుడు నొప్పి పెరుగుతుంది, వాపు రావచ్చు, ఆ ప్రదేశం నొక్కితే నొప్పి ఉంటుంది, పరిగెత్తితే మరింత పెరుగుతుంది నొప్పి, రెస్ట్ తీసుకుంటే కొంచెం తగ్గుతుంది. ఇవి ఎక్కువగా కనిపించే ప్రదేశాలు చూస్తే గనక పాదం, పిక్క ఎముక, మడమ మరియు తొడ ఎముక అంటే ఫీమర్. సో ముఖ్యంగా కారణాలు చూస్తే కనుక విటమిన్ డి లోపం, కాల్షియం లోపం, సరైన ఆహారం లేకపోవడం, తప్పు ఫుట్వేర్, ఒక్కసారిగా భారీ వ్యాయామం ఇవన్నీ రిస్క్ పెంచుతాయి. మొదట్లో ఎక్స్రే నార్మల్ గా కనిపించవచ్చు, అందుకే కొన్నిసార్లు ఎంఆర్ఐ లేదా బోన్ స్కాన్ అవసరం అవుతుంది. చికిత్సలో ముఖ్యమైనవి చూస్తే కనుక సరైన విశ్రాంతి, పరుగులు తగ్గించడం, మంచి ఆహారం, కాల్షియం మరియు విటమిన్ డి మరియు సరైన షూస్. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక బూట్లు లేదా క్రచెస్ కూడా అవసరం అవుతాయి. సో చివరిగా ఒక ముఖ్య విషయం, ప్రతి నొప్పి బలహీనత కాదు. కొన్ని నొప్పులు మీ ఎముక ఇంకా ఒత్తిడి భరించలేను అని చెప్పే వార్నింగ్ సిగ్నల్. సో కాబట్టి వ్యాయామం తర్వాత వచ్చే నొప్పిని చిన్న చూపు చూడొద్దు. ఫిట్నెస్ ముఖ్యం, కానీ మీ శరీరం చెప్పేది వినడం అంతకంటే ముఖ్యం. సో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య విషయాల కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.